బీఆర్ న్యూస్కి స్వాగతం. చిలకలూరిపేట కమ్యూనిస్టు పార్టీలో తిరుగుబాటు. పల్నాడు సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ని రాష్ట్ర పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్. సస్పెండ్లకు, పోలీసుల బెదిరింపులకు లొంగేది లేదు. పార్టీ కోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధమంటున్న తిరుగుబాటు కమ్యూనిస్టు నాయకులు. పార్టీలో దొంగలను వదిలేసి నిజాయితీగా పనిచేస్తున్న వారిపై సస్పెండ్ ఎత్తివేయాలి. కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు అద్దెలకు, చందాల కోసం ప్రాకులాడుతున్న పార్టీలో కొంతమంది అక్రమార్కులు. డబ్బులు తీసుకొని అక్రమంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను సస్పెండ్ చేసిన వసూళ్ల రాజా పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతి వరప్రసాద్పై చర్యలు తీసుకోవాలి. పార్టీలో తమపై తీసుకున్న చర్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసిరిన కమ్యూనిస్టు తిరుగుబాటు నాయకులు. సస్పెండ్ ఎత్తివేసే వరకు మా పోరాటం ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది. ఇక్కడ మహిళా సంఘంలో 40 సంవత్సరాల పైగా పనిచేసే వాళ్ళని పార్టీ నిర్దాక్షిణ్యంగా అవినీతి చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ, అవినీతి ఎత్తి చెప్పే వాళ్ళని మా పార్టీలో పనికిరానట్టు ఒక సస్పెండ్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, నిరుపేదల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ. మేము 1966లో పార్టీలోకి వచ్చేటప్పుడు ఇప్పటికే 45 నుంచి 50 సార్లు జైలుకి వెళ్ళి, ఒకరోజు జైలు, 4 రోజులు, 10 రోజులు కానీ అనేక ఉద్యమాలు నడిపిన తర్వాత ఈ పార్టీ ప్రోత్సహించి ప్రజా సంఘాల ద్వారా పార్టీని అభివృద్ధి చేసి ఈ దేశంలో పరిపాలించే పాలకుల యొక్క దౌర్భాగ్య పరిస్థితుల్ని, ప్రజలకు సమస్యల మీద పరిష్కారం చేసే దాంట్లో భాగస్వాములు చేయకుండా విద్యార్థుల్ని అణగదొక్కటం, యువజనులను రానికొనడం, ఈ పార్టీ కుటుంబం నాది అనటం, పార్టీ ఆశయం మాది అనుకుని ఇచ్చే స్వార్థపరులకు కొమ్ము కాస్తున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ మరి తీవ్రంగా నిరసన చేస్తుంది. జిల్లా పార్టీకి, అదేవిధంగా రాష్ట్ర పార్టీకి 2016లోనే ఒక మెమోరాండం ఇచ్చాం. అయ్యా, ఇది కుటుంబ పరిపాలనలాగా ఉంది, ఇది నియంత్రణ పరిపాలనలాగా ఉంది. ఈనాడు కమ్యూనిస్టు పార్టీ మరి వాళ్ళ చేతిలో పోయిన తర్వాత లెక్కలు లేవు, డొక్కలు లేవు. పార్టీ ఆస్తులు కూడా సొంత ఆస్తులుగా చూసుకున్నారు. ఈ విధంగా బయట ఆస్తుల్లో పంచాయతీలు పెడుతూ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన నాయకత్వాన్ని మీరు ఆలోచించండి అని మేము 2016లోనే ఒక విజ్ఞాపన పత్రం చేశాం. అయినా ఈ కేంద్రం కానీ, రాష్ట్ర పార్టీ కానీ, జిల్లా పార్టీ కానీ పరిశీలన చేస్తానని మాకు లెక్కలైతే పంపించారు. కానీ పర్యవేక్షణ చేసి తప్పుగా ఖండించకుండా ఇదే కొనసాగుతున్న పరిస్థితుల్లో కామ్రేడ్ సిఆర్ మోహన్ గారు చనిపోయిన తర్వాత వారింట్లోనే సమావేశమై సుబ్బయ్యమ్మ గారిని ఇన్ఛార్జి కార్యదర్శిగా పెట్టారు 2019లో. ఆనాడు కమిటీ కుటుంబ పరిపాలనకు ఒత్తాసు పలికే వాళ్ళని ప్రోత్సహించినట్టుగా మాలాంటి కొద్దిగా అన్ని పక్కన పెడుతూ ఇలాంటి వాళ్ళు వచ్చిన తరిమిలా ఇది తప్పు. వాళ్ళు ఏమడిగారు? మాకు 10 లక్షలు కావాలి, ఈ ఆస్తులు అమ్మాలి, అదేవిధంగా ఈ షాపాత్ర మాకు రావాలి, అదేవిధంగా ఈ కుటుంబ పరిపాలనకు మేము ఉండాలి తప్ప మీరు ఉండడానికి వీలేదంటూ ఈ విధమైన శాసనాలు చేయబట్టి మేము వ్యతిరేకించాం. ఇది ప్రజలాస్తి. కమ్యూనిస్టు పార్టీ నమ్మి అనేక మంది పేదలు, పెద్ద వ్యాపారస్తులు చేతులతో చేసుకున్నాడు. వాళ్ళ కష్టార్జిత చెమట తీసిన డబ్బుతోటి ఈ భవన నిర్మాణం జరిగింది. అయితే ఈ నిర్మాణం జరిగిన బిల్డింగ్ని నాదనుకుంటూ స్వార్థంగా ఆలోచిస్తుంటే మేము వ్యతిరేకించాం. దానికే ఇవాళ ఈ కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలో ఎక్కడ ప్రజాస్వామ్యం అంటే ఒక లెటర్ పెడితే 2 వైపులా విచారించి ఇది కాదు, తప్పు ఒప్పని సరి చేసి పరిష్కారం చేయాల్సిన పార్టీ అలా చేయకుండా ఏకపక్ష నిర్ణయంగా వీళ్ళు మీరు పనికిరాని చెప్తే ఆర్థిక బలహీనతలో, లేకపోతే ఇంక ఏ రకమైన బలహీనతలో పార్టీని నాశనం చేసే విధంగా ఈ రాత్రి సస్పెండ్ చేయడం జరిగింది. మేము చిలకలూరిపేట ఏరియా కార్యవర్గ సభ్యులం. ఆ కార్యవర్గ సభ్యులు మమ్మల్ని వెలకొనే కార్యవర్గం సమావేశం చేసుకున్నా ఉన్నారు. 52 మంది కౌన్సిల్ సభ్యులైతే 4 కౌన్సిల్ సమావేశం చేశారు. కళని దృష్టిగా ఒక తీర్మానం చేశారు. పార్టీని అరాజక శక్తులు అంటున్నాం మేము. ఎవరికి అరాజక శక్తులు? పార్టీలో తప్పు చేసేవాళ్ళు ఎదురు చూపెట్టిన నేరమా? దొంగాస్తులు సంపాదించుకోవడం నేరమా? లేదా ఇతరులతో చేసే వాళ్ళని ప్రోత్సహించినప్పుడు మీరు తప్పని చెప్పడం నేరమా? ఈ ఆలోచించుకోవడం అవసరం ఉంది. కాబట్టి సస్పెండ్ మేము భయపడాం. కమ్యూనిస్ట్ పార్టీ బ్రతికించుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. అలాంటి ఆశయాల కోసమే కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది తప్ప ఈ ఉడతోపులకి చింతకాలు అనేట్టుగా మేము బెదిరి వాళ్ళం కాదు. అలాంటి పరిస్థితి వస్తే అదేదైనా ప్రజల్లో తెలుసుకుంటాం. ఈ విధంగా కక్ష సాధింపులు, వేధింపులు అది ఇప్పటికైనా మానుకొని కమ్యూనిస్టు పార్టీ ఆశయాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈనాడు పలుచున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ,
అదేవిధంగా శ్రామిక వర్గం కానీ పేద గ్రామీణ రైతు వ్యవసాయ కార్మిక హక్కుల కోసం పోరాడుతూ ముందుకు సాగుతున్న పార్టీ కాబట్టి పార్టీలు తప్పులని ఇప్పుడే సరి చేసుకొని సక్రమ మార్గంలో పెట్టకపోతే పరిష్కరించకపోతే తర్వాత మాత్రం జరిగే పరిణామాలు కానీ ఏదైనా కానీ అది చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని మేము కూడా కొన్ని విషయాలు ఆచితూచి మాట్లాడతాం, కొన్ని మేము కూడా తప్పు చేస్తాం. మాకన్నా పై పార్టీ వాళ్ళు తండ్రి లాంటి పార్టీ వాళ్ళు ఇది తప్పు ఇది ఎట్లా సరి చేసిన లైన్లో పెట్టి ఇంకా నలుగురిని పోగు చేసినట్టు ఉండాలి. అలాంటి నలుగురిని పోగు చేసే పద్ధతిలో యువజన సంఘాన్ని ప్రోత్సహించాం, విద్యార్థి సంఘాన్ని పోషించాం, మహిళా సంఘాన్ని ప్రోత్సహించాం. ఇలా ప్రోత్సహించడమే మేము చేసే జ్ఞానమనే ఆలోచన ఉంది కాబట్టి అనేలా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, పత్రికా విలేకరులకు చేస్తున్నాం. మీరు కూడా టౌన్లో విచారించండి, పబ్లిక్లో విచారించండి, ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు చెప్పండి. అయితే మీరు నిజాయితీతో నిస్వార్థతో చేసిన తప్పుని ఎండగట్టి ప్రజల దృష్టి తీసుకెళ్తే అదే మీరు మాకు చేసే పేరు తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ రోజున సుబ్బాయమ్మ గారిని సస్పెండ్ చేసేదానికి తీవ్రంగా నిరసిస్తూ మేము ఈ సుబ్బాయమ్మ గారిని లేఖ విడుదల చేస్తుంది.